మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బహుజనుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న సేవలు మరవలేనివని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిన రోజే బీసీల హక్కులు సాధించుకుంటామని, ప్రతి ఒక్కరూ బహుజనుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి 375 జయంతి రోజు మన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఇంత ఘనంగా జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే గత 2500 సంవత్సరాల నుండి మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రాజ్యాధికారానికి దూరమైపోయినారు. ఈ రాజ్యాధికారం మనకుంటే మనము మన హక్కులన్నీ సాధించుకోగలుగుతాము. రాజ్యాధికారం లేనందువల్లనే మనం ఇంకా పేదవారిలాగా, భూమి లేని వారిలాగా మిగిలిపోతున్నాము. కాబట్టి మనము ఈ అగ్రవర్గాల దగ్గర నుంచి మన రాజ్యం అనేది సాధించుకుంటే మనము మన హక్కులన్నీ సాధించుకోవచ్చు, మన భూములు మనం సాధించుకోవచ్చు, మన ఉద్యోగాలు మనమే ఇచ్చుకోవచ్చు, పిల్లలకి మంచి స్కూళ్ళు మనమే కట్టించుకోవచ్చు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజన బిడ్డలందరూ ఏకమై బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, ఇలా మా మహనీయుడు బహుజన సిద్ధాంతకర్త సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మనము కంకణబద్ధులమై రాబోయే ఎన్నికల్లో ప్రతి బహుజనుని, ప్రతి నియోజకవర్గంలో బహుజనుని గెలిపించుకోవాలని మనం అందరం కోరుకుంటూ, అదేవిధంగా ఈ వెల్దుర్తి మండలంలో మన పాపన్న గౌడ్ గారి వారసులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ వెల్దుర్తి మండల కేంద్రంలో పాపన్న గారి విగ్రహము వచ్చే జయంతి వరకు తప్పకుండా మేము ప్రతిష్టాపిస్తామని ఈరోజు కంకణబద్ధులమై ఈ వెల్దుర్తి యువకుల మందిరము ఏకమై కోరుకుంటున్నామని అందరికీ చెప్తున్నాను. జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై పాపన్న, జై బహుజన, జై బహుజన, జై బహుజన, జై బహుజన.